నమస్కారం ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. రూరల్ నియోజకవర్గంలోని జక్రన్పల్లి మండలం పుప్పాలపల్లి, కలిగోడ్, కేష్పల్లి, పడకల్ గ్రామాలలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి పర్యటన, పలు అభివృద్ధి పనులకు భూమి పూజ. రాజీవ్ యువ వికాస్ పథకానికి 471 దరఖాస్తుల స్వీకరణ, పట్టణ యువత సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రాజు పిలుపు. బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి పర్యటన, వివాహ వేడుకలకు హాజరు. గ్యాస్ సిలిండర్ ధరల పెంపుపై వామపక్షాల ఆందోళన, ఖాళీ సిలిండర్లతో నిరసన. గ్రామాల్లో నూతన రోడ్ల నిర్మాణాలు మరియు రైతుల కోసం గోదాములు సైతం ఏర్పాటు చేసి అన్ని విధాలుగా రైతులకు అండగా ఉంటామని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. జక్రన్పల్లి మండలంలోని పుప్పాలపల్లి మరియు గన్యా తాండాలలో సుమారు 2 కోట్ల వ్యయంతో నూతన బీటీ రోడ్ నిర్మాణాలకు మరియు గోదాం నిర్మాణాలకు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పుప్పాలపల్లి గ్రామస్తులు, గన్యా తాండావాసులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను ఆయనకు వివరించారు. బీటీ రోడ్ల నిర్మాణం తర్వాత లబ్ధిదారులకు ఇండ్లు సైతం అందే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. రైతులకు ధాన్యం నిల్వ చేసుకోవడానికి గోదాములు సైతం ఏర్పాటు చేస్తున్నామని, ప్రభుత్వం అన్ని విధాలుగా రైతులకు అండగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల కాంగ్రెస్ నాయకులు, మహిళలు, అధికారులు ఉన్నారు. బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటించి పలు వివాహ వేడుకలకు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కట్టెల శ్రీనివాస్ కుమారుడు రూపేష్ గౌడ్ వివాహ వేడుకలకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం నవ దంపతులను ఆశీర్వదించి కుటుంబీకులతో ముచ్చటించారు. నియోజకవర్గంలోని ఆయా గ్రామాల నుంచి వచ్చిన ప్రజలను సునీల్ రెడ్డి ఆప్యాయంగా పలకరించి విందు భోజనం చేశారు. సునీల్ రెడ్డి వెంట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. రాజీవ్ యువ వికాస్ పథకం కింద ఇప్పటి వరకు 471 దరఖాస్తులు వచ్చాయని, ఈ నెల 14 వరకు ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ రాజు మీడియాతో మాట్లాడుతూ, రాజీవ్ యువ వికాస్ పథకం కొరకు మొత్తం 471 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందన్నారు. అలాగే బీసీ కార్పొరేషన్ కొరకు 333 మరియు ఎస్సీ కార్పొరేషన్ కొరకు 84, ఎస్టీ మైనార్టీ కొరకు 50 స్వీకరించడం జరిగిందన్నారు. మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ను సైతం ఏర్పాటు చేశామని, పట్టణ యువత ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అగ్రికల్చర్ సంబంధించిన పరిశ్రమలకు సంబంధించి ఏదైతే స్వయం ఉపాధి కోరుకుంటున్నారో 21 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాంటి యువకులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ సంబంధించిన యువకులు ఆయా కార్పొరేషన్ల ద్వారా బ్యాంకు లింకేజ్, అలాగే నాన్ బ్యాంక్ లింకేజ్ ద్వారా స్వయం ఉపాధి పొందడానికి ఈ పథకం అనేది ప్రవేశపెట్టడం జరిగింది గవర్నమెంట్. కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్ ఉన్న యువకులందరికీ కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు మన ప్రజాపాలన సేవా కేంద్రంలో మీ దరఖాస్తును ఏదైతే ఆన్లైన్లో మీరు ఫిలప్ చేశారో దాన్ని తీసుకొచ్చేసి మా ప్రజాపాలన సేవా కేంద్రంలో మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎవరైనా ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో కూడా చేసుకోవాలనుకున్న వాళ్ళకు కూడా మేము ఇక్కడ దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు ఇక్కడికి వస్తే మేము ఆఫ్లైన్ ఫారం కూడా వాళ్ళకు అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క యువకులు స్వయం ఉపాధి కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఉపయోగించవలసిందిగా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. దరఖాస్తుల స్వీకరణ అనంతరము దానికి సంబంధించిన స్క్రూటినీ అనేది ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం అయితే ఏప్రిల్ 14 వరకు మనకి దరఖాస్తు ఇవ్వడానికి ప్రభుత్వం ఇచ్చిన గడువు ఉంది. కాబట్టి ఆ లోపు ఇంట్రెస్ట్ ఉన్న యువకులు కూడా ముందుకు వచ్చేసి అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కేంద్ర ప్రభుత్వం సిలిండర్పై పెంచిన 50 రూపాయల ధరను వెంటనే వెనక్కి తీసుకోవాలని సిపిఎం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్లతో ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలపై కేంద్ర ప్రభుత్వం భారం మోపుతూ అటు చమురు ధరలు ఇటు గ్యాస్ సిలిండర్లపై ధరలు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తుందన్నారు. గతంలో ఉజ్వల పథకం కింద ప్రభుత్వం ఉచితంగా ఇస్తే రాను రాను ధరలు పెంచుతూ ప్రజలను ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తదితరులు ఉన్నారు. ధర 50 రూపాయలు ఏకంగా పెంచి ఇవాళ పేద ప్రజల యొక్క నడ్డి విరిచే విధంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఉంది. ఈ విధానాన్ని వెంటనే విడనాడాలని చెప్పేసి సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, అదే మాదిరిగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మరి పేదలకు 500కే సబ్సిడీ ఇస్తూ ఉంది. కానీ మిగతా అమౌంట్ మరి వారి బ్యాంకు ఖాతాలు జమ చేస్తామని చెప్పారు. ఇప్పటికీ ఇంకా చాలామంది లబ్ధిదారులకి వారి యొక్క ఖాతాలు జమ అవ్వట్లేదు. కాబట్టి వెంటనే వారి యొక్క ఖాతాలు జమ చేయాలని, ఈ పెంచినటువంటి ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. ఆర్మూర్ మండలంలోని పిప్రి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు విశ్వనాథ్ ఫతేపూర్ సుర్బిర్యాల్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కరికులం పైలట్ ప్రాజెక్టులో ఎంపికైన సందర్భంగా అక్కడ విద్యార్థుల యొక్క డిజిటల్ బోధనను పరిశీలించడం జరిగిందని చెప్పారు. అలాగే డిజిటల్ విద్య పట్ల విద్యార్థుల ఆసక్తి ఏ విధంగా ఉంది అన్న విషయాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థి పాఠశాలకు గైర్హాజరు కాకుండా చూడాలని సూచించారు. భీమ్గల్ మండలం మెండోరా గ్రామంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డిసిసి ప్రధాన కార్యదర్శి కుంట రమేష్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహనీయులైన మహాత్మా గాంధీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రాజ్యాంగ విలువలను కాలరాస్తూ దేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, వారి ప్రయత్నాలను తిప్పికొట్టడానికి భారత కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఇట్టి కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల కోసం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని, గృహజ్యోతి పథకం కింద ఉచిత కరెంటు, ఉచిత సిలిండర్, ఫ్రీ బస్సు, మహిళలకు వడ్డీ లేని రుణాలు, రైతులకు రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నవడ్లకు బోనస్, రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ మొదలగు పథకాలను ప్రజలకు అందించి బడుగు బలహీన వర్గాల కళ్ళలో ఆనందాన్ని చూస్తున్నారు. కావున రాబోయే రోజుల్లో మహిళలు, రైతులు, ప్రజలంతా కూడా రేవంత్ రెడ్డి వెంట ఉండి ఈ మా ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. వంట గ్యాస్ మరియు చమురు ధరలు పెంచి దేశ ప్రజలను ప్రభుత్వం పూర్తిగా మోసం చేస్తుందని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ మండల కార్యదర్శి కిషన్, జిల్లా ఉపాధ్యక్షురాలు సత్యవ్వ తీవ్రంగా విమర్శించారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ కమిటీ ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్ ధరల పెంపు మరియు చమురు ధరల పెంపుపై ఆందోళన చేపట్టారు. ఖాళీ సిలిండర్లతో నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం నిత్యావసర సరుకుల ధరలు, చమురు ధరలు, గ్యాస్ ధరలు పెంచుతూ పేద ప్రజలపై పెనుభారం మోపుతుందని మండిపడ్డారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించి ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పద్మ, జ్యోతి, లక్ష్మి, అనురాధ, రవి, రమేష్, మమత తదితరులు ఉన్నారు. చూస్తే మనము ప్రతి ఏడాది కాదు 6 నెలలకు ఒకసారి ఈ వంట గ్యాస్ ధరలు కానీ, అట్లాగే పెట్రోల్ ధరలు కానీ, డీజిల్ ధరలు కానీ, అట్లాగే అనేకమైనటువంటి సామాన్యులు కొనేటటువంటి పప్పు ఉప్పుల మీద కూడా ఇవాళ ధరలు పెంచి ఇవాళ విపరీతంగా ప్రజలపైన భారం మోపుతా ఉంది. కనుక నరేంద్ర మోడీ ఖబర్దార్, ప్రజలందరూ కూడా నేను గమనిస్తా ఉన్నారు. మతాన్ని ఇవాళ రెచ్చగొట్టి మతం పేరుతో ఇవాళ పక్కం కట్టుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తా ఉన్నావు. పేద ప్రజల ప్రశ్న లేకుండా ఇవాళ ఉన్నగల్లోడికి, అంబానీ, ఆదాని లాంటి ఇవాళ ఈ దేశాన్ని మొత్తం అప్పచెప్పడానికి రంగం సిద్ధం చేస్తా ఉన్నావు. కనుక రేపు ఇదే ఉద్యమాల రీత్యా నేను వెనక్కు కొడతాం. ఇట్లాంటి చర్యలు చేసిన వాళ్ళు కూడా చెత్త పుట్టలు కలిసిపోయారు. అట్లాంటిది నువ్వు కూడా రేపు కాలగర్భంలో కడతావు అని చెప్పి సిపిఎంఎల్ మాస్ లైన్ గా మేము ఇవాళ నరేంద్ర మోడీని
కమ్మర్పల్లి మండల కేంద్రంలో ఆంజనేయ స్వామి భక్తుడు బద్దం రాజేష్ తన నివాసంలో అంజన్న పూజ అనంతరం మహా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పరిసర గ్రామాల నుంచి హనుమాన్ మాలాదారులు పెద్ద ఎత్తున హనుమాన్ పూజలో పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రాజేష్ హనుమాన్ మాలాదారుల కోసం ప్రత్యేక భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేయగా సుమారు 100 మందికి పైగా భక్తులు హాజరై స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అంజన్న భక్తులు, గ్రామస్తులు తదితరులున్నారు. జగన్పల్లి మండలంలో పుప్పాలపల్లి, మాదాపూర్, సికింద్రాపూర్, పడకల్, కేష్పల్లి, కలిగోడ్, చింతలూరు గ్రామాలలో గ్రామీణ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పర్యటించి పలు అభివృద్ధి పనులకు భూమి పూజలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పడకల్ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మాట మీద నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, స్వతంత్రం తెచ్చిన పార్టీ అని తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత 11 సంవత్సరాలు రాష్ట్రాన్ని గత పాలకులు అప్పుల పాలు చేశారని, కేవలం కుటుంబ సభ్యులు 4 మాత్రమే ఎక్కడ చూసిన వేల ఎకరాలలో ఫామ్ హౌజులు కట్టుకుని రాష్ట్రాన్ని దోచుకుని అధోగతి చేశారని అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రాష్ట్రం అప్పుల పాలై ఉన్నా కానీ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని సంక్షేమ పథకాలను ఒకటొకటిగా నెరవేరుస్తూ వస్తున్నామన్నారు. గత పాలకులు 11 సంవత్సరాలలో ఏ గ్రామంలో ఒక్క నిరుపేదకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని, ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ ఒకటొకటిగా ప్రతి ఒక్కరికి అందే విధంగా చేస్తుంది కాబట్టి ప్రజలెవరూ అధైర్యపడవద్దు. విడతల వారీగా ప్రతి ఒక్కరికి అన్ని సంక్షేమ పథకాలు త్వరలోనే అందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ DCMC చైర్మన్ సాయిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్లు ఆర్మూర్ గంగారెడ్డి, తొలికొండ నర్సారెడ్డి, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, తహసీల్దార్ కిరణ్మయ్, ఎంపీడీఓ సంతోష్ కుమార్, ఎంపీఓ ఓషీఫ్ ఖాన్, ఆయా శాఖల అధికారులు తదితరులున్నారు. అంటే దగ్గర ఇప్పుడు ఈ బైపాస్ రోడ్తో కలిసి మరి కొన్ని సీసీ రోడ్స్, కొన్ని డ్రైన్స్ ఇవన్నీ కూడా కలుపుకొని 1,43,00,000 రూపాయలు మన గ్రామానికి రావడం జరిగింది. ఇవన్నిటి కూడా మనము ఫౌండేషన్ వేసుకున్నాం. సరే, ఇంకా చాలా చేయవలసి ఉంది. ముఖ్యంగా నేను మీ గ్రామానికి రావడానికి ఉద్దేశం ఏంటంటే ఈ శంకుస్థాపన చేస్తూ మరి మీ గ్రామం యొక్క సమస్యలను వింటూ మరి ఇంకా మనం ఏం చేయబోతున్నాం అన్నది ముఖ్యంగా మీకు అందరు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే మాట మీద ఉంటుంది. మరి గతంలో తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా, స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీగా తెలంగాణ ఇచ్చిన తర్వాత మరి 10 సంవత్సరాలు అంటే నేను కూడా తెలంగాణ ఉద్యమంలోనే పనిచేసినాము. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత మరి కేసీఆర్ ఒక పద్ధతి ఇవన్నీ నచ్చక నేను మరి కాంగ్రెస్ పార్టీలో చేరినాం. వాళ్ళ కుటుంబం చేసినటువంటి విధ్వంసం ఏదైతే ఉందో తెలంగాణను మొత్తం అప్పుల పాలు చేసి ఇలా కేసీఆర్ ఫ్యామిలీ తీసుకుంటే ఒక్కొక్కరికి 4 ఫామ్ హౌస్ 100 ఎకరాలలో, కవితకు ఒక 4 ఫామ్ హౌస్లు, హరీష్ రావుకు ఒక 4 ఫామ్ హౌస్లు, కొడుకు కేటీఆర్కి ఒక 4 ఫామ్ హౌస్లు, కేసీఆర్కి అయితే 500 ఎకరాలలో ఒక ఫామ్ హౌస్లు. కానీ ఇక్కడ పేదవారికి పడకల్లో ఒక్కరు కూడా ఒక పేదవారికి ఇండ్లు రాలే. 11 ఇండ్లలో గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ఇక్కడ 4 ఫామ్ హౌస్లు కట్టుకున్నాడు. కమలాపూర్లో ఒకటి, ఇంకా జకరన్పల్లి మీద దగ్గర తాండ పక్కకు ఒక కట్టుకున్నాడు, ఆడొకటి కట్టుకున్నాడు. ఇక అట్లా చెప్పుకుంటూ పోతే ఇక మళ్ళీ అది అంటే మొత్తం మీద ఇవాళ పేదవానికి ఇల్లు అనేది ఒక కలలాగా మిలిగింది. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పెంచిన ధరలను నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్లో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ 4 సంవత్సరాలుగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంటగది ధరలను తగ్గించకుండా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడం కొరకు పన్నులను పెంచుతూ ప్రజలపై భారాలు మోపుతున్నారని, ఇందులో భాగంగానే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను సిలిండర్కు 50 రూపాయల చొప్పున పెంచడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో 91 లక్షల కుటుంబాలపైన అదనపు భారం వేయడం జరిగిందని, దీని మూలంగా సాధారణ మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని, గతంలో ఇదే బీజేపీ నాయకులు
వంట గ్యాస్ ధర పెంచినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేయడమే కాకుండా పెద్ద ఎత్తున పోరాటాలు చేశారని, తాము అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాలలో 400 రూపాయలున్న సిలిండర్ ధరను 1100 వరకు పెంచారని, అదేవిధంగా పెట్రోల్, డీజిల్ పైన 10% పన్నులను వసూలు చేయడమే కాకుండా ఇప్పుడు ప్రతి లీటర్కు 2 రూపాయల చొప్పున ఎక్సైజ్ పన్నును పెంచడం మూలంగా 32,000 కోట్ల రూపాయలు ప్రజల నుండి వసూలు చేయాలని నిర్ణయించడం పూర్తిగా ప్రజా వ్యతిరేకమైందని, వెంటనే పెంచిన వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని, నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేయాలని, లేని ఎడల బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకతను ఎదుర్కోక తప్పదని ఆయన విమర్శించారు. పెట్రోల్, డీజిల్ పైన ప్రతి లీటర్కు 2 రూపాయలు విధించటం అంటే ఈ ప్రభుత్వం మరొకసారి నిత్యావసర సరుకుల ధరల్ని ఆకాశాన్ని అంటే పద్ధతుల్లో నిర్ణయం చేయటం జరిగింది. దీని మూలంగా ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగి సాధారణ మధ్యతరగతి ప్రజలు బతికేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలా, పెంచిన పెట్రోల్, డీజిల్ ధరల్ని తగ్గించాలా, వంట గ్యాస్ ధరల్ని తగ్గించాలా, అదేవిధంగా నిత్యావసర సరుకుల ధరల్ని అదుపు చేయాలా అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాబోయే కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రజాకవి, రచయిత, అరుణోదయ ఆది నాయకుడు కానూరి వెంకటేశ్వరరావు 10వ స్మారక దిన సందర్భంగా జగన్పల్లి మండలం తొలిగుంట గ్రామంలో అరుణోదయ సంస్థ నివాళులర్పించింది. ఈ సందర్భంగా అరుణోదయ రాష్ట్ర కార్యదర్శి దాసు మాట్లాడుతూ, అరుణోదయకు ఆది గురువు, కళాకారులకు దిక్సూచి, కానూరి జీవితం ప్రజాకారులకు మార్గదర్శకమని అన్నారు. కళ కోసం కాదు, జనం కోసమని పీడిత వర్గానికి తన గొంతుకను ఆయుధంగా మార్చిన కానూరి వృద్ధాప్యాన్ని లెక్క చేయకుండా ప్రజా కళారూపాలలో అనేక రచనలు చేశాడని ఆయన అన్నారు. ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలనలో నిర్బంధాన్ని చవిచూశాడని, ఇందిరమ్మ సోషలిజం ఎందాక వచ్చిందిరో, ఇంద్రవెల్లిలోన 100 మందిని మింగిందిరో అంటూ నిర్భయంగా పాడి ప్రజల్ని చైతన్యవంతులను చేసిన కానూరి స్ఫూర్తితో అడుగులు వేయాలని ప్రజా కళాకారులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ ఐఎఫ్టియు నాయకులు భాను, గణేష్, సుభాష్, సంతోష్, శ్రీనివాసరెడ్డి, ఎల్లయ్య, చిట్టిబాబు, నర్సయ్య, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రజా కళలకు ప్రాణం తాత, ప్రజా ఉద్యమాల జీవిత గాథ, కళా ప్రపంచ విధాత. కాబట్టి ఇట్లా ఎవరు ఏం చెప్పినా ఎన్నికల్లో ఏమైనా హామీ ఇచ్చి ప్రజలకు, కార్మికులకు చేయకపోతే దాన్ని ప్రశ్నించేటువంటి గొంతు తన కానూరు తాత. ఇవాళ కానూరు తాత కళ కోసం కాదు, ప్రజల కోసం అని చెప్పి పనిచేసిండు, కాసుల కోసం కాదు. ఈ సమాజంలో మనలాంటి పేదవాళ్ళు, కార్మికులు, రైతులకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కావాలి, ఒక మెరుగైన సమాజం కావాలని చెప్పి ఆయన చాలా నిబ్బరంగా 99 ఏళ్ళు నిన్నప్పటికి కూడా నవయువకుడిగా పనిచేసినటువంటి ప్రజాకవి కానూరు తాత. అందుకోసమే మనం అందరం ఇలా ఆయనను యాద్ చేసుకుంటున్నాం. అట్లాగే రేపు హైదరాబాద్లో మార్క్స్ భవన్లో కూడా అరుణోదయ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కానూరి స్మారక సభ కూడా ఉన్నది. దర్పల్లి మండలం సీతాయిపేట గ్రామంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, దర్పల్లి జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి ప్రత్యేక శిబిరంలో రాష్ట్ర అవార్డు గ్రహీత, ఇటీవల గుంజిల్ల మాస్టర్గా ప్రసిద్ధిగాంచిన అంతే జీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా అంశంపై వాలంటీర్లకు కార్యశాల నిర్వహించారు. మన దేశంలో పాఠశాలలో విద్యార్థులచే గుంజులు తీయించడాన్ని శిక్షగా పరిగణించడం వలన ఈ పద్ధతి కనుమరుగవుతున్న తరుణంలో గుంజులు తీయడం అనేది పాశ్చాత్య దేశాలలో సూపర్ బ్రెయిన్ యోగా అనే ఆధునిక పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చిందని అంతే జీవన్ రావు తెలిపారు. సూపర్ బ్రెయిన్ యోగా అనేది గుంజీల మెరుగైన విధానమని, క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం ద్వారా మెదడు చురుకుదనం పెరిగి జ్ఞాపక శక్తి మెరుగుపడుతుందని తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయని, ఆ పరిశోధన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వాలంటీర్లకు వివరించారు. క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం వలన విద్యార్థులలో జ్ఞానము, ఏకాగ్రత, గుర్తుంచుకోవడం, అభ్యసనం, సమస్య పరిష్కారం, మెరుగైన శ్రద్ధ, సృజనాత్మకత, ఆసక్తి, మానసిక శక్తి, మానసిక సమతుల్యత,
రోగ నిరోధక శక్తి మొదలైనవి పెంపొంది ఆందోళన నుండి ఉపశమనం కలుగుతుందని తెలిపారు. మేము పనిష్మెంట్గా ఎంతో ఇబ్బందిగా ఫీల్ అయ్యే ఒక యోగా ఐటమ్ని మనకి ఈ విధంగా ఉపయోగపడుతుంది. ఇలా చేస్తే ఇన్ని విధాలుగా మనకి సహాయం చేయగలుగుతుందని మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. ఈ 4 నిజులు పైపు ఇస్తామంటే ఇంతకుముందు శక్తి ప్రవాహం అన్నాం. మూలాధారం నుండి మెదడుకు శక్తి ప్రవహించినప్పుడు ఊర్ధ్వ పీడనం ఆ ప్రవహించేటప్పుడు ముక్కు నుండి నోటి నుండి ఆ ప్రాణమయ శక్తి. కేంద్ర ప్రభుత్వం పెంచిన చమురు ధరలు, వంట గ్యాస్ ధరలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిరికొండ మండల కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ 11 ఏళ్లుగా సంపన్నులైన కార్పొరేట్లకు కొమ్ముగాస్తూ దేశ ప్రజలు ముఖ్యంగా పేదలపై ధరలు, పన్నులు పెంచి వాళ్ళ వెన్ను విరుస్తున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా చమురు, క్రూడాయిల్ రేట్లు తగ్గినా ఇక్కడ పెట్టుబడిదారులకు వత్తాసు పలుకుతూ పెట్రోల్, వంట గ్యాస్ ధరలు పెంచడం సిగ్గుచేటన్నారు. మతం మత్తులో దేశ ప్రజలను ముంచి తుగ్లక్ను మించిన మతిలేని పరిపాలన చేస్తున్నాడన్నారు. ప్రజల మస్తికాన్ని పక్కదోవ పట్టిస్తూ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారన్నారు. కేంద్రం పేదల పొట్టకొట్టడం తప్ప పేదలను ఆదుకున్నది లేదు అన్నారు. కోటీశ్వర్లకు మేలు చేసేందుకే చమురు, వంట గ్యాస్లను పెంచి తమ నైజం చాటుకున్నారన్నారు. ఇప్పటికైనా ప్రధాని మోడీ పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. పేదలు ఎట్లా బతకారు అనేది కూడా మేము పీఓడబ్ల్యూ డిమాండ్ చేస్తా ఉన్నాం. మిత్రులారా, పేదలు ఉంటేనే ఇవాళ మేము అనేది వేదికల మీద చెప్పడమే కాదు, వేదికల మీద చెప్పడం కాకుండా పెంచిన ధరలు ఏదైతే డీజిల్ రేటు, పెట్రోల్ రేటు ఉన్నాయి అది వెంటనే వెనక్కి తీసుకోవాలి. సిలిండర్ రేటు పేదలు మహిళలు బతకాలంటే మీరు వేదికల మీద చెప్పడమే కాదు, వెంటనే ఆ మహిళల రేట్లు సిలిండర్ రేటు దించినప్పుడే నిజంగా వేదికల మీద మీకు చెప్పడానికి ధైర్యం ఉంటుందని మేము పీఓడబ్ల్యూగా డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే వీటన్నిటి సరి చేయకపోతే రాబోయే కాలంలో అట్లాగే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా కర్రు కాల్చి వార్త పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇకనైనా నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి గారు మేలుకొని ప్రజల మీద ధరలు మోపే ఆలోచన విరమించుకొని కుబేరుల దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని తీసుకొచ్చి పంచుతున్నటువంటి నీ మాట ఏమైంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒకవైపున కులాలు, మతాలను విడదీసి రాజకీయం చేస్తూ ప్రజలపైన భారం మోపుతున్నటువంటి మోడీ, నీ ఆటలిక చెల్లవు, ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా నీకు కర్రు కాల్చి వాద పెడతారని చెప్పేసి కూడా సిపిఎంఎల్ ప్రజాపంత పార్టీగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కూనుకుంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ రోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. రూరల్ నియోజకవర్గంలోని జక్రన్పల్లి మండలం పుప్పాలపల్లి, కలిగోడ్, కేష్పల్లి, పడకల్ గ్రామాలలో ఎమ్మెల్యే భూపతిరెడ్డి పర్యటన, పలు అభివృద్ధి పనులకు భూమి పూజ. రాజీవ్ యువ వికాస్ పథకానికి 471 దరఖాస్తుల స్వీకరణ, పట్టణ యువత సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రాజు పిలుపు. బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి పర్యటన, వివాహ వేడుకలకు హాజరు. గ్యాస్ సిలిండర్ ధరల పెంపుపై వామపక్షాల ఆందోళన, ఖాళీ సిలిండర్లతో నిరసన. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.